వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. నల్లమల అటవీ ప్రాంతంలో సంశ్రీ సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను అక్కడే నిర్మించుకునేలా నిర్మాణం. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, విద్యా, వైద్యం రంగాలకు ప్రాధాన్యం. రాష్ట్ర బడ్జెట్పై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు విశ్లేషణ. భారీ అగ్ని ప్రమాదం. పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండలో భారీ అగ్ని ప్రమాదం. డే నైట్ క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం. కంచిలి మండలం శ్రీరాంపురం జట్టు రన్నప్ గా నిలవగా విజేతలుగా నిలిచిన నర్సన్నపేట ఫ్రెండ్స్ లెవెల్ జట్టు. ఎర్రంనాయుడు ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. యువత సెల్ ఫోన్లు, డ్రగ్స్ కు బానిసలవుతూ విలువైన క్రీడలకు దూరం అవడం ఆందోళనకరమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు నర్సన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. నర్సన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఎర్రంనాయుడు ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి బగ్గు అర్చన హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఎర్రంనాయుడు ప్రీమియం లీగ్ విజయవంతంగా కొనసాగుతుండడం ఆనందదాయకమని తెలిపారు. యువత ఆరోగ్యంగా, క్రమశిక్షణతో ఉండాలంటే క్రీడలు జీవితంలో భాగం కావాలని, యువత క్రీడల వైపు మరింతగా ఆకర్షితులవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏ మనిషికైనా నిరంతరం తోడుగా ఉండాల్సినటువంటిది క్రీడ. మనం జీవితంలో ఎన్నో ఆశయాలు పెట్టుకుంటాం, ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం. అవన్నీ కూడా సాధించాలనంటే ముందు మనం ఫిట్ గా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం ఆలోచించే స్థితిలో ఉండాలి, మన అందరికి కూడా ఫోకస్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. అది జరగాలనంటే ముందు బాడీ ఫిట్ గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అది ఉండాలనంటే మనం నిరంతరం కూడా ఏదో ఒక క్రీడతో మనం అసోసియేట్ అయి ఉండాలి. కానీ పెద్ద అయ్యే కొద్ది మాత్రం క్రీడలు దూరం అవుతున్నాయి. అయితే క్రీడలు దూరమై చదువు దగ్గరికైతే పర్వాలేదు. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది, క్రీడలు దూరం అవుతున్నాయి. చేతుల నుంచి బ్యాట్ వెళ్ళిపోతుంది, చేతుల నుంచి బాల్ వెళ్ళిపోతుంది. ఏమొస్తుంది, ఫోన్ వచ్చేస్తుంది చేతుల్లో. ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా ప్రపంచం ఏమీ కనబడట్లేదు. ఇప్పుడు అందులో నుంచి కూడా పిల్లలు, ముఖ్యంగా యూత్, దాని నుంచి పక్కకు వచ్చి వాళ్ళ తాలూకా ఫోకస్ ని, వాళ్ళ తాలూకా మెంటల్ యాప్టిట్యూడ్ ని, వాళ్ళ తాలూకా కాన్ఫిడెన్స్ ని, క్లారిటీని ఇవన్నీ కూడా మళ్ళీ పెంచుకొని ముందుకెళ్లాలనంటే ఫోన్ ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. అలాగే మనం క్రీడల పట్ల కూడా ఆసక్తిగా ఉంటూ మనం కూడా ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అనంతరం కాసేపు బ్యాటింగ్ చేసి యువతను ఉత్సాహపరిచారు. యువతను క్రీడల వైపు తీసుకువెళ్లేందుకు 2014లో ఈ లీగ్ ప్రారంభించామని, ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ నిర్వాహకులు విజయవంతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు, దేశంలో నరేంద్ర మోడీ క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. చాలా మందికి ఆ టాలెంట్ ఉంది, చాలా మందికి ప్రమోట్ చేస్తే నేను కూడా ఆ స్థాయిలో మెడల్స్ కొడతానన్నటువంటి ఒక నమ్మకం ఉంది. కానీ ప్లాట్ఫామ్ సరిగ్గా రావట్లేదు. ఆ ప్లాట్ఫామ్స్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోదీ గారు అందరి సపోర్ట్ తో మళ్లీ స్పోర్ట్స్ కి మన ప్రభుత్వం పెద్దపీట వేయబోతుందని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ఫీల్డ్ అందరినీ కూడా తయారు చేశాం. ఇప్పుడే చిట్టిబాబు చెప్తున్న 200 మీటర్ ట్రాక్ తయారు చేశాం. నర్సన్నపేటలో ఇండోర్ స్టేడియం కూడా మనకి రెడీగా ఉంది. ఇంకా భవిష్యత్తులో మీకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ఉన్నా సరే రామ్మోహన్ నాయుడు గారు నేను చెప్తున్నా, నేను ఖచ్చితంగా చేసి తీరుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో, క్రీడలు ముద్దు బ్రో అనే గోడ పత్రికను ఆవిష్కరించారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. సభ్యత్వ నమోదుకు 2 కోట్ల విరాళం అందించి తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. పార్టీ భావాజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని ఉద్యమిగా పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారని
సాదగ్గా జనసేన పార్టీ చేస్తున్న ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తన వంతు సమయాన్ని ఆర్థిక, సాంకేతిక, సేవ, మేధ, సహాయక సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసే వారిని ప్రదాతగా ఇక నుంచి పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 150 మందితో పార్టీని ప్రారంభించామన్నారు. 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90,000 నమోదు చేశామన్నారు. ఎన్నికల ముందు ఆ సంఖ్య 6 లక్షలకు చేరిందన్నారు. ఎన్నికల తరువాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించామని వెల్లడించారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలీ పనులు చేసుకునేవారు, చదువుకున్నవారు ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వామ్యులయ్యారని అన్నారు. పార్టీ భావాజాలాన్ని అర్థం చేసుకుని పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారు మనకు ముఖ్యమని పేర్కొన్నారు. అలాంటి వారి పార్టీకి అవసరమని వెల్లడించారు. నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ దైవం పుణ్యక్షేత్రాన్ని నిర్మించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించుకునేలా, గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా అద్భుతంగా పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. ఆదివాసీలకు ఆదిలాబాద్లో నాగోబా దేవాలయం, మేడారాంలో సమ్మక్క సారమ్మల పుణ్యక్షేత్రం ఉన్నట్టుగా బంజారాలకు ప్రత్యేక క్షేత్రం లేదని పేర్కొన్నారు. అందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించినందున అక్కడి బంజారాల సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా, గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బంజారా భవన్లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ పొరిగ బలరాం నాయక్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలోని అన్ని తండాలు, గుడాలకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలని, అందుకోసం స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కనెక్టివిటీ కోసం బీటీ రోడ్తో పాటు ప్రతి గ్రామ పంచాయతీలు, పాఠశాల, పంచాయతీ భవనం ఉండాలని చెప్పారు. అడ్లూరు లక్ష్మణ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచ్ ఘోష్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వెయ్యాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా. సొంత ఊరికెళ్ళి సొంత వాళ్ళని కలవాలనుకున్నప్పుడు రహదారులు లేని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. అందుకే స్పష్టమైన ప్రణాళికతోని నేను చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ప్రతి తండాలో పాఠశాల ఉండాలి, పాఠశాల భవనానికి మీరు ఏర్పాట్లు చేయండి. ఖచ్చితంగా ప్రతి తండాకు రోడ్డు వేసే ప్రణాళికను ఈరోజు తీసుకోవాలి అని చెప్పి మా ట్రైబల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా. మానవ జాతి శాంతి మార్గంలో చెడును విడిచి భక్తితో సన్మార్గంలో నడవాలని బోధించిన సంత్ సేవాలాల్ దేశంలో 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. అలాంటి మహానీయుని జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. నిరుపేదలకు పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవు, చదువులేని కారణంగా చాలా మంది పేదరికంలో ముగ్గుతున్నారన్నారు. అందుకే నిరుపేదలు చదువుకోవడానికి కావలసిన అన్ని వసతులు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. నిర్దిష్టమైన ప్రణాళికతో కష్టపడి చదువుకొని ఆశయాలను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి ఉద్బోధించారు. కార్యక్రమంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు బంజారాలు ప్రదర్శించిన ఉత్పత్తులను పరిశీలించారు. శ్రీముఖలింగేశ్వరుణ్ణి కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకి దేవస్థాన అర్చకులు, అధికారులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వ పాలనలో ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ భ్రమరాంబ మల్లికేశ్వర స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా పెదకాకానిలోని ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు స్వామివారిని భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మంత్రి దంపతులకు ఆశీర్వచనం అందజేసి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు. భక్తి శ్రద్ధలతో అభిషేకాలు అర్చనలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో శివనామ స్మరణతో వాతావరణం ఆధ్యాత్మికతతో పరవశించింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మహాశివరాత్రి వంటి పర్వదినం రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, శుభం, శ్రేయస్సు, పరమేశ్వరుడి కృపతో రాష్ట్రం సుభిక్షంగా సుసంపన్నంగా ఉండాలని ప్రార్థించారు. శివుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. అలాగే ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. దేవస్థానం ఈవో పర్యవేక్షణలో దర్శనాలు, క్యూలైన్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సహాయం వంటి సదుపాయాలను సమర్థవంతంగా ఏర్పాటు చేశారని ప్రశంసించారు. భక్తులు ప్రశాంతంగా పూజలు నిర్వహించేలా ఆలయ సిబ్బంది శ్రమించడం అభినందనీయమని పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో జరుపుకోవాలని, శివనామ స్మరణతో జీవితంలో ధైర్యం, దైవబలం పొందాలని మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీముఖలింగంతో పాటు ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, చిన్న హరిశ్చంద్రపురం పంచదార క్షేత్రం, రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, టెక్కలి వెంకటేశ్వర ఆలయం, కుష్టప్పపేట కైలేశ్వర స్వామి ఆలయాలను కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. హరనామ స్మరణతో మారుమ్రోగుతున్న జలుబూరు మండలం శ్రీముఖలింగ క్షేత్రంలో ముక్కంటి దర్శనం మానసిక ప్రశాంతతను అందించిందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ముఖాకృతిలోని లింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలను కలియతిరిగారు. క్యూలైన్లో ఉన్న భక్తులతో ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. అలానే శ్రీకాకుళం నగరంలోని ప్రసిద్ధ ఉమారుద్ర కోటేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో మహిళలు సామూహికంగా నిర్వహించిన లలిత సహస్రనామ పారాయణంలో భాగస్వామ్యమయ్యారు. టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లికార్జున క్షేత్రంలో జరిగిన మహాశివరాత్రి ఉత్సవాల్లో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కేంద్ర మంత్రికి వేద మంత్రోచ్చారణతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. శివరాత్రి సందర్భంగా స్వయంభూగా వెలిసిన లింగానికి ప్రత్యేక అభిషేకాల్లో పూజల్లో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ పవిత్ర దినాన స్థానికులతో కలిసి ఆధ్యాత్మిక చింతనలో భాగస్వామ్యం అవడం ఎంతో సంతోషంగా ఉందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. తాను ఎక్కడ ఉన్నా శివరాత్రి రోజుల జిల్లా ఆలయాలను దర్శించడం ఆనందంగా ఉందని, ఏర్పాట్ల పట్ల భక్తుల్లో కూడా సంతృప్తి కనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు, అలాగే దేశం, ప్రపంచంలో ఉన్నటువంటి శివభక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ పుణ్యదినం నాడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శివ క్షేత్రాలు మన ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, అలాగే ఇప్పుడు ప్రస్తుతం శ్రీముఖలింగేశ్వర ఆలయంలో స్వామివారిని కూడా దర్శనం చేసుకుని ఆయన తాలూకు ఆశీస్సులు పొందడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా శివుడి తాలూకా ఆశీస్సులు, ఆ పరమేశ్వరుడి తాలూకా అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా వాళ్ళు చేసే కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి నాడు జాగారం చేస్తూ ఉపవాసం ఉంటూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా కరుణా కటాక్షాలతో ఆ పరమశివుడు ఎల్లప్పుడూ కూడా వాళ్ళని కాపాడాలని కూడా కోరుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా, ఈ రోజు ఈ ఆలయాలు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అబ్జర్వ్ చేసింది, అందరూ చాలా ఆనందంగా, ముఖ్యంగా యువతరం కూడా, చిన్నపిల్లలు కూడా, అందరూ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక భావంతో, దైవ భక్తితో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏ ఊరు వెళ్ళినా సరే మంచి అలంకరణతో ఆలయాలన్నింటిలో కూడా భక్తిభావంతో కార్యక్రమాలు జరగడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. నాకు కూడా మనసుకి చాలా సంతృప్తికరంగా ఉంది ఈ రోజు ముఖలింగేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవడం. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ, ఎక్కడికి వెళ్లినా సరే శివరాత్రి నాడు మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఈ ఆలయాలన్నీ కూడా తిరగడం. అదే రకంగా ఈ రోజు కూడా తిరిగి అందరినీ కూడా కలుసుకునే అవకాశం వచ్చింది, అలాగే ఆశీస్సులు కూడా పొందే అవకాశం వచ్చింది. కాబట్టి ఆ భగవంతుడు ఆ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా తాలూకా ఆ ప్రణామం కూడా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు.
జాగరణ పూజ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్ 2026-27పై శాసనసభ్యులు మామిడి గోవిందరావు వారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు వారి కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026-27పై మామిడి గోవిందరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమం మరియు అభివృద్ధికి సమతూలి ప్రాధాన్యమిచ్చిందని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన తదితర రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం ద్వారా సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. బడ్జెట్లో రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు కొనసాగింపుతో పాటు కొత్త పథకాలకు కూడా నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. ఆరోగ్య రంగానికి భారీ కేటాయింపులు చేయడం ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు. అదేవిధంగా మౌలిక వసతుల అభివృద్ధికి రహదారులు, సాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం రంగాల్లో నిధులు పెంపు చేయడం రాష్ట్ర ప్రగతికి దోహదం చేస్తుందని వివరించారు. రాష్ట్ర వృద్ధి రేటు పెంపు, ఆర్థిక స్థిరీకరణకు అనుగుణంగా సమగ్ర బడ్జెట్ రూపొందించబడిందని తెలిపారు. పేద, మధ్యతరగతి, రైతు, కార్మిక వర్గాల అభ్యున్నతే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని, విజన్ 2047 దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బడ్జెట్ ఇదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో 5 మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీ, పీఏసీఎస్ అధ్యక్షులు, మండల ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నర్సన్నపేట పట్టణంలోని సిద్ధాశ్రమంలో అర్చకులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని నర్సన్నపేట పట్టణంలోని సిద్ధాశ్రమంలో అర్చకులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు విశేషంగా పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పు లింగరాజస్వామి, చింతు రామారావు, సింహ జగన్నాథం, చింతు చిన్నప్పన్న, ఒట్ల సురేష్ కుమార్, టి కిషోర్ మరియు సిద్ధాశ్రమ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజ్యం రోడ్లో గల మణికంఠ క్రాప్ షాప్ పాత ప్లాస్టిక్ సామాన్ల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పాలకొండ ఫైర్ స్టేషన్, రాజ్యం ఫైర్ స్టేషన్, కొత్తూరు ఫైర్ స్టేషన్ అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలానికి పాలకొండ ఎస్ఐ వెంకటన్న చేరుకుని తన సిబ్బందితో పరిశీలించారు. ఆస్తి నష్టం భారీగా జరిగిందని అంచనా వేశారు. వైపీఎల్ డే అండ్ నైట్ క్రికెట్ పోటీల్లో విజేతలకు నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. నర్సన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం నుండి సోమవారం ఉదయం వరకు జరిగిన డే అండ్ నైట్ క్రికెట్ పోటీల విజేతలకు టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ పోటీలలో నర్సన్నపేట ఫ్రెండ్స్ లెవెల్ జట్టు విజేతగా నిలవగా, కంచిలి మండలం శ్రీరాంపురం జట్టు రన్నప్ గా నిలిచింది. విజేతలకు 51,000 రూపాయల నగదు బహుమతితో పాటు షీల్డ్, రన్నప్లకు 25,000 రూపాయల నగదు బహుమతితో పాటు షీల్డ్ అందజేశారు. ఈ పోటీలలో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. పాతపట్నం టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు, పాతపట్నం మండలాల్లో పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆ కుటుంబాలకు 2,40,323 రూపాయల ఆర్థిక సహాయంను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారన్నారు. ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయనిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని జస్టిస్ సంజయ్ కరోల్ దేవాలయంకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సిట్టింగ్ జడ్జ్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జస్టిస్ సంజయ్ కరోల్ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్లు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అలాగే శ్రీ స్వామివారి ప్రసాదాలను చిత్రపటంను అందజేశారు. జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో 6వ విడత ప్రారంభమైన జనతా వారధి కార్యక్రమం. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం లభించేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో 6వ విడత ప్రారంభమైన జనతా వారధి కార్యక్రమం. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజా సమస్యలను బీజేపీ నాయకులు కార్యకర్తలు స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేసి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. అలాగే జిల్లాలో బీజేపీ నాయకుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు అన్నింటినీ బీజేపీ జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారని అన్నారు. ముఖ్యంగా 2019-24 మధ్య గత ప్రభుత్వం పేదలకు ఇండ్ల పట్టాలు పేరిట జరిగిన నకిలీ పంపిణీ, భూమి చూపించకుండా ఇల్లు ఇవ్వకుండా పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేస్తామని అన్నారు. అనంతరం జిల్లా పరిషత్లో 25 ప్రజా సమస్యలను పార్టీ లెటర్ హెడ్ ద్వారా వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడి రవిబాబ్జీ, సివ్వేన ఉమామహేశ్వరరావు మరియు మోర్చాల నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.